బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీకి వచ్చామా వెళ్ళామా అంటే ఇక కుదరదు. రిజిస్టర్లో సంతకం చేసి మామా అనిపించేద్దామనుకుంటే అసలే చెల్లదు. అవును, అసెంబ్లీలో డిజిటల్ అటెండెన్స్ విధానాన్ని స్పీకర్ ప్రవేశపెట్టారు. ఈ నూతన విధానంతో సభ్యులు తమకు కేటాయించిన సీట్లలో కూర్చుంటేనే వారి హాజరు నమోదవుతుంది. ఈ మేరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత హాజరు విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఈ నూతన విధానం ఈ బడ్జెట్ సమావేశాల నుంచే అమల్లోకి వస్తుందన్నారు. నూతన అటెండెన్స్ విధానంతో ఇకపై అసెంబ్లీకి వచ్చామా వెళ్ళామా అంటే కుదరదు. సభకు వచ్చామా రిజిస్టర్లో సంతకం పెట్టామా అంటే అసలే చెల్లదు. ఈ నూతన విధానంపై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే ప్రతిపక్ష హోదాను డిమాండ్ చేస్తున్న వైసీపీ అసెంబ్లీ సమావేశాలకు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు. నిన్నటి అసెంబ్లీ సమావేశాల్లో కొద్దిసేపు గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగులుతూ స్లోగన్స్ చేసిన వైసీపీ సభ్యులు తర్వాత జగన్తో కలిసి సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు హాజరు అవుతామని వైసీపీ కండిషన్ పెడుతోంది. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా వైసీపీ మాత్రం తన వైఖరిని మార్చుకోవడం లేదు. అయితే ప్రతిసారి బడ్జెట్ సమావేశాల తొలి రోజు గవర్నర్ ప్రసంగానికి మాత్రం అలా వచ్చి ఇలా వెళ్తున్నారు. ఈసారి కూడా అలానే చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా అసెంబ్లీ రిజిస్టర్లో సంతకాలు చేస్తున్నారని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. నో వర్క్ నో పే విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. 90 రోజులు వరుసగా సభకు రాకపోతే అనర్హత వేసే అవకాశం ఉంది. అయితే వన్ డే అటెండెన్స్తో వైసీపీ అనర్హత నుంచి సేవ్ అవుతోంది. కానీ ఇప్పుడు రిజిస్టర్లో సంతకాల ప్లేస్లో ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి లోపల తమ స్థానాల్లో కూర్చున్న తర్వాత మాత్రమే వారి అటెండెన్స్ రికార్డ్ అవుతుంది. మరి గవర్నర్ ప్రసంగానికి హాజరైతే చాలు అసెంబ్లీకి అటెండ్ అయినట్లేనని చెప్తున్న వైసీపీకి ఈ నూతన విధానం చెక్ పెట్టేలా ఉంది. సభకు హాజరు అయ్యారా లేదా అని తేల్చేందుకు డిజిటల్ సిస్టమ్ను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరి వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు అవుతారా లేకపోతే ఎప్పట్లాగే వన్ డే అటెండెన్స్కే పరిమితం అవుతారా అనేది పెద్ద ప్రశ్నగా మారింది.